యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అక్షర్ గారు, ఆ తరువాత ఇక మీకు గడువు ఇవ్వటం ఉండదు. ఉన్న సాక్ష్యాధారాలనే నమ్ముతూ బుజ్జమ్మ గారికి తగిన శిక్ష వేయటం జరుగుతుంది. బుజ్జమ్మ గారి బెయిలుకు సంబంధించి పూచీకత్తు తీసుకుని వారిని బెయిలు మీద విడుదల చేయవలసిందిగా పోలీసు వారిని ఆదేశిస్తున్నాను. వచ్చే వారానికి ఈ కేసును వాయిదా వేస్తున్నాను. Now the court is adjourned. ముందా చిన్ని జాను ఎక్కడున్నారో త్వరగా తెలుసుకోవాలి శృతమ్మా. తెలుసుకుందాం పదండి. అత్తయ్య గారు రండి. టెన్షన్ వచ్చేస్తుంది భూపతి గారు. చిన్ని దగ్గర జానకి ఉందా, అది కూడా బతికి. విన్నాంగా, అక్షర అయితే అబద్ధం చెప్పదు. నాకు అర్థం కాదు ఏంటంటే, మనం అక్కడ ఉండగా చిన్ని కనిపించకుండా ఎలా పోయింది? మనం కాక దాన్ని ఎత్తుకెళ్లే అవసరం ఇంకెవరికుంటుంది? అదే నాకు తెలియడం లేదు భూపతి గారు. అసలు ఎవరు తీసుకెళ్ళుంటారు? ఎక్కడుంది? నువ్వు అక్కడే ఉండు, మేము ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం. అలాగే పెద్దమ్మా, ఇక్కడే ఉంటాను. థ్యాంక్స్ అన్నా. పర్లేదమ్మా. ఏమే, ఏమనుకుంటుంది మీ అక్షర? ఏమనుకుంటుంది? నన్ను ముప్పు తిప్పలు పెట్టింది. నా మొహం కూడా దాచుకొని తిరుగుతున్నానే. దొరికావుగా. ఇప్పుడు ఎక్కడున్నావో తెలియక నరకం చూపించి వెతికి వెతికి వేసారిపోయేలా చేసి, ఎక్కడున్నావో తెలియకుండా నరకం చూపించి ఆడుకుంటానే. ఆ అక్షరని ఆడుకుంటా ఒక ఆట ఆడుకుంటా. ఇక నా గేమ్ స్టార్ట్. ఈ శేషుగాడు ఒకడు. దీన్ని కిడ్నాప్ చేశారని సంతోషిస్తుందనుకుంటే కట్ చేసిందేంటి? కట్ చేసావే? డబ్బులు అడగడానికి చేస్తాడు. అసలు ఈ టెన్షన్లో వాడి సోది వినలేను. అది ఎక్కడుందని వెతుకుతాం భూపతి గారు. ఈ టెన్షన్ కన్నా వీడి టార్చర్ ఎక్కువైంది. వీడు వదలడు. హలో, కట్ చేశారండి శృతి గారు. నాకు గోలా చెప్పు శేషు. ఆ చిన్ని ఇంకో పెంట పెట్టింది. అది కనబడితే గాని అది కూడా తీరదు. అదెక్కడుందోనని మేమిద్దరం వెతుకుతున్నాం. తర్వాత ఫోన్ చేస్తానులే. నేనేమి జోక్ చెప్పలేదు. తర్వాత చేస్తానని చెప్పాను. పెట్టే. నేను చేసిందే దానికోసమైతే దానికోసమే మీరు వెతుకుతున్నారు. తర్వాత చేస్తానంటుంటే నవ్వురాదా? అబ్బా, ఏమంటున్నావు శేషు? చిన్ని నా దగ్గరే ఉంది.
శేషు. ఎత్తుకొచ్చేసా. నిజమా? తట్టుకోలేని సంతోషం వచ్చేస్తుంది శేషు. భూపతి గారు, ఇక మనకి టెన్షన్ లేదు. చిన్ని శేషు దగ్గరే ఉందంట. అవునా? వాడెక్కడున్నాడో అడుగు, వెళ్దాం. శేషు వినపడిందిలే, నేనుండే చోటే. రండి. వస్తున్నాం శేషు, వస్తున్నాం. ఒక 5 minutes. నీకు ఫ్యాన్స్ ఎక్కువైపోయారే, అందరికీ నువ్వే వాంటెడ్ అయిపోయావు. నువ్వింకా చిప్పట్లో వెళ్ళవు. చిన్ని నిన్ననే ఫోన్ చేస్తానంది, చెయ్యనే లేదు. నానమ్మ గారికి ఏమైందో కూడా తెలియట్లేదు. నానమ్మ గారు వచ్చేసారా? వచ్చేసారా నానమ్మ? వచ్చానమ్మా, వచ్చాను తల్లి. చిన్నీని కూడా నా కంటితో చూసుకునుంటే మనసు కుదుట పడేది. మీరు చిన్నీతో వస్తారు అనుకున్నాను. నిరాశ మిగిలింది. ఎక్కడుందో. నాకు చిన్ని ఫోన్ చేసింది నానమ్మ గారు. ఎప్పుడు బుజ్జి? ఎక్కడున్నానని చెప్పింది? ఏ నెంబర్ నుంచి చేసింది? మీరు కోర్టుకి వెళ్ళారు కదమ్మా, అప్పుడు చేసింది. వెంటనే చెప్పాను, మళ్ళీ చేస్తానంది, చేయలేదు. ఇదిగో ఈ నెంబర్ నుంచి చేసింది. ఈ నెంబర్ నుంచి నాకు చేసింది, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే లేదు. అవునా? నాకు భయంగా ఉంది చిన్నక్క. అక్కడే ఉండాలి కదా, లేదంటే. భయపడకప్పు. ఆ టైంలో భూపతి శృతి కూడా కోర్టులోనే ఉన్నారు కాబట్టి చిన్నిని వాళ్ళు తీసుకెళ్లే ఆస్కారమే లేదు. వేరే ఏదో జరుగుంటుంది. చిన్నికి ఏం కాదు. అవును, నాకు ఆ నమ్మకం ఉంది. చిన్నీని త్వరగా తీసుకురావడానికి వేరే ఏమన్నా దారుందేమో ఆలోచించాలి చిన్నక్క. ఆలోచించనప్పు. చిన్ని ఆచూకీ చెప్పిన వాళ్ళకి, తనను మనకి అప్పగించిన వాళ్ళకి బహుమతిగా డబ్బులు ఇస్తామని సిటీ మొత్తం పోస్టర్లు వేయించబోతున్నాను. ఎవరో ఒకరు డబ్బుల కోసమైనా తప్పకుండా చిన్ని గురించి మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఇలాంటివి ఇంకా చాలా చేద్దాం. ఏ దారి వదలను. మీరేం కంగారు పడకండి, భయపడకండి. సిటీ అంతా జల్లెడ పట్టి మరి చిన్ని జాడ కనిపెడదాం. దొరుకుతుంది. జానకి ఎక్కడుందో కూడా తెలుస్తుంది. మీరు నిర్దోషిగా బయటికి వస్తారు.
నువ్విక్కడి నుంచి బయటికి వెళ్ళాలంటే జానకి ఎక్కడుందో నువ్వు చెప్పాలి. చెప్పు. నాకు ఏం తెలీదు. ఏయ్, నాటకాలు ఆడకు. అక్షరకు నువ్వు జానక్ గారు బతికే ఉన్నారు, నా దగ్గరే ఉన్నారని చెప్పింది నేను వినలేదనుకుంటున్నావా? చెప్తే నిన్నేమీ చేయకుండా సేఫ్ గా వదిలేస్తాము. చెప్పు చిన్ని. చెబితే జానకి గాని చంపేస్తారు. నేను చెప్పను. నిన్నే అడుగుతుంది, చెప్పు. ఆ ఊరికి పెద్దమ్మకి చెప్పా. ఆవిడ గురించి నాకేం తెలీదు. వసై, ఆ రోజు నిన్నది కాపాడింది, నువ్వు దాన్ని కాపాడి ఎక్కడో దాచావు. అదే నిజం. నిజం చెప్తావా లేదా? ఎక్కడున్నది? ఎక్కడ దాచావు నువ్వు? నేనేం దాయలేదు. మీరు నమ్మకపోయినా ఇదే నిజం. నాకు తెలీదు. నన్ను వదలండి. చెప్తేనే నిన్నిక్కడి నుంచి వదిలేది. మీకు చెప్పాను కదా నాకేం తెలీదు. ఏంటే మాటలతో సరిపెడతాననుకుంటున్నావా? చెప్పకపోతే నిన్ను చావు కొడతాను. శృతి, చూస్తున్నారు కదా భూపతి గారు, ఇది చెప్పట్లేదు. ఇట్రా. దీన్ని భూపతి గారు. శృతమా, ఆవేశంలో ఇప్పుడు నువ్వు దాన్ని చావబాది దానికి ఏమన్నా అయిందనుకో, జానకి ఎక్కడుందో మనకు తెలియదు. మన దగ్గరే ఉంది కదా, మెల్లగా లాగుదాం. మెల్లగా లాగడానికి అది చెప్పే రకం కాదు, ముదురు. ఎంత ముదురైనా ఒక్కరోజు కడుపు మాడిందనుకో, ఆకలికి తట్టుకోలేక నిజం చెప్పేస్తుంది. అంతే అంటారా? రేపొద్దాం. చిన్ని, నీకొక్కరోజు టైం ఇస్తున్నాం. రేపు ఈ పాటికి నువ్వు చెప్పాలి. చెప్పాకే దీనికి ఫుడ్ శేషు. ఓకే, ఇది మాట్లాడటమే నాకు కావాలి. జాగ్రత్త శేషు. నా దగ్గర చిన్ని జాగ్రత్తగానే ఉంటుంది. తోలు తీస్తా. ఏంటో, ఎన్ని రోజులు ఇది కనపడితే వేరేలా వాడుకుందాం అనుకున్నాను. ఇప్పుడు కనపడినా వాడుకోలేకపోతున్నాను. జానకి ఇది తెలియనివ్వండి. మీ ఆస్తి వచ్చేలాను దీన్ని వాడుకుందాం. రేపొస్తాం శేషు. వస్తా శేషు. జాగ్రత్త. అప్పో, నీతో చాలా పనులున్నట్టున్నాయి. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళవేమో. నేను హాస్పిటల్లో లేకపోతే జానకి గారి గురించి డాక్టర్ గారు పోలీసులకి చెప్తారేమో. హరి బ్యాడ్ పోలీస్ అని తెలిస్తే వీళ్ళకే చెప్తాడు, చంపేస్తారు. దుర్గమ్మ, నువ్వే నన్ను కాపాడాలి. భయ్యా, వీళ్ళని ఎక్కడైనా చూసారా? లేదన్నా, చూడలేదు. దీన్ని ఆటో వెనకాల అతికిస్తాను. పర్లేదన్నా, అంటించు. అన్నా, వీళ్ళని ఏమైనా చూసారా? లేదన్నా, చూడలేదు. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా? చూడలేదన్నా. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఆవిడ ఎక్కడైనా చూసారా? లేదు మేడం, చూడలేదు. కొంచెం చూసి చెప్పరా. లేదు మేడం. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఈవిడ పేరు జానకి అండి. మీ హాస్పిటల్లో ఏమైనా జాయిన్ అయ్యారా? లేదు మేడం. కొంచెం సరిగ్గా చూసి చెప్పండి. లేదండి. థ్యాంక్ యూ. తమ్ముడు, వీళ్ళిద్దరిని ఎక్కడైనా చూసారా? లేదన్నా, చూడలేదు. ఎక్స్క్యూజ్ మీ, ఈవిడ పేరు జానకి అండి. మీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారేమో చూసి చెప్పరా. లేదు మేడం. ఒకసారి మళ్ళీ చెక్ చేయరా ప్లీజ్.
లేదు మేడం, తెలీదండి. ఏమైంది అక్షర? ఏ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వలేదంటున్నారండి. జానకికైన గాయానికి చిన్నీని ఏదైనా హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటుంది అనుకున్నాం. ఎక్కడా లేదంటే ఎక్కడున్నట్టు? చిన్ని తన దగ్గరే జానకి ఉంది అంది. అయితే హాస్పిటల్లో కాకపోవచ్చండి. మనం చిన్నిని కనిపెట్టగలిగితే అప్పుడు జానకి కూడా దొరుకుతుంది. నేను పోస్టర్స్ అంటించాను అక్షర. కనబడిన వాళ్ళందరికీ చెప్పేశాను. చూద్దాం, ఒక్కరికి కనిపించినా మన దగ్గరికే వస్తారు. చిన్ని ఎక్కడున్నావే? ఏంటి, జానకిని ఎక్కడ దాచావో చెప్తావా? ఒక్కరోజు కడుపు మాడేసరికి దారిలోకి వచ్చావే. చెప్పు. దాహం వేస్తుంది. ముద్దురువే నువ్వు. నీళ్లు తాగేసి కడుపు నింపేసుకుందామని ప్లాన్ వేసావా? పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వం. నిజం చెప్పావనుకో పంచభక్ష పరమాన్నాలు పెడతాం. నిజంగా నాకేం తెలీదండి. భూపతి గారు ఏదో చెప్పేస్తుంది అన్నారు. ఇది చెప్పదు, చెప్పేలాగా చేస్తేనే చెప్తుంది. నిన్నేమి చేయమే చిన్ని, నువ్వు భయపడకు. బుజ్జిని చంపేస్తాం, 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 చంపేస్తాం. విన్నావుగా చిన్ని, ఎవరిని ఏం చేయకుండానే నువ్వు నిజం చెప్పేస్తావని ఆపుకుంటూ వచ్చా. నువ్వేమో నీకు తెలిసినా తెలీదనే అంటున్నావుగా. ఇప్పుడు నేనేం చేయలేను. నిజంగా నాకేం తెలీదండి. మాటలే చెప్తాము అనుకుంటుంది. నిన్ను తీసుకొచ్చిన శేషుకి ఆ బుజ్జిని తీసుకురావడం ఓ లెక్క. ఏం శేషు? మీరు అనండి, తీసుకొచ్చి చూపిస్తా. చిన్ని ముందే బుజ్జిని చంపుతా. చంపేస్తా. వద్దు వద్దు, బుజ్జికేం తెలీదు. చాలా మంచిది. మరి నీకు తెలిసింది చెప్పి బుజ్జిని కాపాడుకో. ఇంకా సాగతీయం చిన్ని. పదే పదే అంకల్ లెక్క పెడతా. చెప్పావో శేషు ఉంటాడు, లేదంటే వెళ్ళి బుజ్జిని ఇక్కడికి తీసుకొస్తాడు నీ ముందే. చంపుతా, చంపుతా. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9. వెళ్ళు శేషు. వద్దు వద్దు, చెప్పేస్తా చెప్పేస్తా. చెప్పు. మీరు ఆ రోజు జానకి గండి బావిలో పడేశారు కదా. జాను బతికే ఉంది.
బుజ్జిని బతికించుకున్నాం. మేం వెళ్ళి మొత్తం ఏం వెతుకుతాం కానీ రా, నువ్వే డైరెక్ట్గా తీసుకెళ్ళి జానకి ఎక్కడుందో చూపిద్దు గాని. శేషు, కట్లు విప్పు. పదండి. శృతి ఊరంతా దీని పోస్టర్లు అంటించారు. ఇలా చిన్నిని తీసుకెళ్ళాం. ఎలా వెళ్ళాలో అలా వెళ్ళాలి.